నష్టమైతే ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టం గురించి చెప్పుకోవడానికి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగిండు. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ కాదు గల్లీ బాయ్ని గెలిపించడానికి ఎక్కడికైనా సిద్ధపడ్డాడు. అది ముఖ్యమంత్రి గారి యొక్క తీరు. మా గొల్లకుర్మలు ఎంత ప్రేమగా ఉంటారో తెలంగాణ కాదు దేశం మొత్తం తెలుసు. వాళ్ళను బోలాశంకర్లు అంటారు. వాళ్ళ ప్రేమను పొందని సామాజిక వర్గం ఉండదు. పిచ్చి సన్నాసులారా రౌడీగా క్రియేట్ చేస్తారు. నవీన్ యాదవ్ యొక్క ట్రాక్ తీసుకోండి. స్టూడెంట్ నుంచి మొదలు పెడితే ఒక మంచి కుర్రాన్ని మేము ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు లేకపోతే హైదరాబాద్లో కొత్త లీడర్షిప్ని ఎవాల్వ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రతి దగ్గర తనను డిమోరల్ చేయడానికి బీసీలు అంటే అంత చులకన కేటీఆర్కు. దానికి ఉదాహరణ కూడా చెప్పినాం. బీసీలకు మేము మద్దతు ఇస్తామని చెప్తారు. బీసీలు బంద్ ఇచ్చినాడు బావ ఒకవైపు బామర్ది ఒకవైపు పోతాడు. మళ్ళీ బంద్ తెల్లారే మూసి ఒక్కాయి హైడ్రా ఒక్కాయి. ఏమైంది ఇప్పుడు? హైడ్రాలో మీరు దొంగతనంగా మీ అనుయాయులకు మీ మిత్రులకు చెరువు శిఖాలు విస్తృతంగా చెరువుల ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూములు అసైన్ చేసినావు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అవన్నిటిని గుంజుకోవడానికి హైడ్రా వస్తే ఈ కోపం పేదల మీద జరుగుతున్నది, ఈ హైడ్రా బుల్డోజరు ఇక్కడ తిరుగుతున్నది అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆ బోరబండ ప్రాంతంలో జరిగిన 1-2 ఇండ్లకు సంబంధించిన దగ్గరికి పోయి హైదరాబాదులతో అవతల అందరూ పిలుచుకొచ్చి ఆడ మీటింగ్ పెడితే ఇలా మూసి పునరుజ్జీవం అంటే హైదరాబాద్ ప్రజలు బస్తీ ప్రజలు మూసి కంపుతోని అట్నే బతకాలే. నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేమందరం కూడా ఇదే మురికితోని మేము కొనసాగాలి. మూసి పునరుజ్జీవం చేస్తా అంటే మీరు మాత్రం 6 మీటింగ్లు పెట్టిండి. మినిట్స్ తయారు చేసుకున్నారు ఏమేం చేయాలని. అప్పుడు 8,000 ఇండ్లు ఉండే, ఇప్పుడు 11,000 ఇండ్లు కొత్తగా అంటే ఒక 3,000 ఇండ్లు పెరిగినాయి. వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక 10,000 కోట్లతో మేము ప్యాకేజ్ ఇస్తాం R&R పాలసీలు అంటే మొత్తం మూసి పునరుజ్జీవం అంతా హైదరాబాద్లో ఉండే పేదోళ్ళ ఇండ్ల గుడిసెలు గుడిస్తానికి అన్నట్టు క్రియేట్ చేస్తారు. హైడ్రాలో ఇలా తీసుకున్న భూముల విలువ ఒకసారి చూసుకోపోయి హైడ్రా పోలీస్ స్టేషన్కి పోయి రంగనాథ్ గారి దగ్గరికి పోయి కనుక్కో. పోతున్న 100 ఇండ్లైనా 200 ఇండ్లైనా వాళ్ళకు అంతకంటే ఎక్కువ పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి ఆర్డర్ వస్తే కొట్టేసుడే ప్రభుత్వం